గుప్తుల కాలంలో ఉన్న మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం. దీన్ని వేయించిన వ్యక్తి రెండవ చంద్రగుప్తుడు. ఎందుకు వేయించినాడంటే దీన్ని ఉజ్జయినిని జయించి శకులను ఏం చేసినాడు, తరిమి కొట్టినందుకు అతనికి ఒక బిరుదు వచ్చింది, శకారి అని. దానికి గుర్తుగా ఈ ఇనుప శాసనాన్ని వేయించినాడు. ఇవి గుప్తుల కాలంలో ఉన్న నాణేలు. ఇది గుప్తుల కాలంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం. దీనిని కుమారగుప్తుడు వేయించాడు. ఇది ఎక్కడ ఉందంటే బీహార్లోని నలంద వద్ద దీన్ని స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులు ఉన్నారంట. ఇవి గుప్తుల కాలంలో ఉన్న బాగు గుహలు. ఇవి గుప్తుల కాలంలో ఉన్న అజంతా గుహలు. ఇది గుప్తుల కాలంలో ఉన్న వరాహ దేవాలయం. ఇక్కడ చూడండి, బుద్ధ మహాపరినిర్వాణ అంట. ఇది కోనార్క్ దేవాలయం. ఇక్కడ చూడండి, కోనార్క్ దేవాలయం.